1971 ఏదైతే ఉందో దాని తర్వాత గట్టిగా ఈసారి వార్నింగ్ అయితే ఇవ్వడానికి అయితే మన ఇండియా అయితే ముందుకైతే వచ్చింది. కాబట్టి ఈసారి పాకిస్తాన్ వాళ్ళకైతే ఉచ్చ పోపియాలని ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు అయితే అనుకున్నారు. ఎందుకంటే పహల్గామ్ అటాక్లో ఎవరైతే టెర్రరిస్టులు అయితే ఉన్నారో అది కోసిందా లేదని మరీ చూశారు కదా. ఇప్పుడు మన దేశానికి పాకిస్తాన్ మధ్య ఏదైతే గొడవ అయితే జరుగుతుందో దాంట్లో వచ్చేసి చాలా మంది సివిలియన్స్ అయితే ఇబ్బంది అయితే పడుతున్నారండి. అలాగే పాకిస్తాన్ వాళ్ళు ఇలా ఎందుకైతే చేస్తున్నారు, వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఇచ్చారు, ఎందుకు మన పైన యుద్ధం పైన, మన చిన్న దేశమైన అది మన పైన ఎందుకైతే వస్తుంది, ఎందుకు కుక్క తోక వంకర అన్నట్టు వాళ్ళు వంకర బుద్ధి అయితే మన పైన చూపిస్తున్నారు. అలాగే మన సుదర్శన చక్రం చూసిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు రెచ్చిపోతున్నారు, అసలు ఏం జరగబోతుంది మనకి, ఇప్పుడు మన దేశానికి పాకిస్తాన్కి వార్ జరుగుతుందా లేదంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే చాలా మందికి అయితే డౌట్ అయితే ఉండొచ్చు. అసలు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది. అలాగే ఈ రోజు వీడియో ఏదైతే రికార్డింగ్ అయితే చేస్తున్నా ఆల్రెడీ మనకైతే ఇప్పుడు ఫైరింగ్ అయితే స్టార్ట్ అయితే అయింది. కాబట్టి ఒక్కసారి మనమైతే అక్కడ ఏం జరుగుతుంది, అలాగే ఏ రాష్ట్రాల్లో వచ్చేసి ఏ విధంగా సిచ్యువేషన్లు అయితే ఉన్నాయి అన్ని విషయాలు అయితే పాయింట్ టు పాయింట్ అయితే మాట్లాడదాం. ఒక్కసారి వీడియో అయితే చూడండి, ఓకేనా. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఎంతో కొంత యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంటుంది. కాబట్టి ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ అనేది మీ ముందు అయితే తీసుకొస్తాను, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి మనకైతే పహల్గామ్ అటాక్ తర్వాత వచ్చేసి పాకిస్తాన్ మీద దాడి చేయాలని గతం నుంచి ఎన్నోసార్లు అయితే ప్రయత్నం అయితే చేశాం కదా. సో మొన్నటి నుంచి పాకిస్తాన్ మీద వచ్చేసి మనమైతే దాడి అయితే చేస్తున్నాం. వాళ్ళ ఎవరైతే ఉగ్రవాదులు అయితే ఉన్నారో వాళ్ళ స్థావరాల పైన వచ్చేసి మనమైతే మన ఫైటర్ జెట్స్ పంపించి వాళ్ళైతే నాశనం అయితే చేశాం కదా. దాదాపు 19 స్థానాలు అయితే ఒకే రోజు రాత్రి 1:42 అయితే నాశనం అయితే చేశాం కదా. సో దానికి సంబంధించిన పాకిస్తాన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మా దగ్గర ఎలాంటి అటాక్ చేయలేదు, మేము ఇక్కడ మంచిగానే ఉన్నాం, మేమే ఇండియా పైన వచ్చేసి అటాక్ చేస్తున్నాం అని వాళ్ళ మీడియా ఛానల్లో అయితే వాళ్ళైతే చెప్తున్నారు. అలాగే వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అయితే చెప్తున్నాడండి. సో అదంతా ఫేక్. మన ఇండియన్ ఆర్మీ ఏదైతే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉన్నాయో ఆల్రెడీ వాటిపైన వచ్చేసి ఏదైతే పాకిస్తాన్ టెర్రరిస్టులు అయితే ఉన్నారో వాటి స్థలాలు ఏదైతే ఉన్నాయో సో వాటిపైన వచ్చేసి మనమైతే బాంబుల వర్షం అయితే కురిపించాం, అవన్నీ కొన్ని అయితే మట్టి కురిపించాం. కాబట్టి దాదాపు 19 అయితే కూలిపోయినాయి. అయితే ఇప్పుడు వీడియో ఏదైతే రికార్డింగ్ అయితే చేస్తున్నానో ఎగ్జాక్ట్గా మీకు టైం చెప్పాలంటే 11:50 అయితే అవుతుంది. ఇంకో 10 నిమిషాలు వచ్చేసి 12 అయితే అవుతుంది. సో ఈ రోజు మళ్ళీ డేట్ 10వ తారీఖు అయితే వస్తుంది. ఈ సమయంలో ఆల్రెడీ పంజాబ్లో వచ్చేసి కొన్ని జిల్లాలు అయితే ఎలక్ట్రిసిటీ మొత్తం అయితే కట్ అయితే చేశారండి. ఎందుకంటే పాకిస్తాన్ టార్గెట్కి వచ్చేసి పంజాబ్ అయితే పెట్టుకుంది. కాబట్టి ఈసారి పంజాబ్ పైన ఎలాంటి అటాక్ చేయకుండా ఈసారి రక్షించుకోవాలనే ఉద్దేశంతో కొన్ని జిల్లాల్లో వచ్చేసి మనమైతే ఈ రోజునైతే ఎలక్ట్రిసిటీ అయితే ఆఫ్ చేయడం అయితే జరిగింది. ఆ జిల్లాల పేరు చెప్తే బాగోదు కాబట్టి అందుకోసం నేనైతే కొన్ని సెక్యూరిటీ పర్పస్ కోసం ఆ జిల్లాల పేరు అయితే చెప్పట్లే. సో ఈసారి వచ్చేసి వాళ్ళు ఏదైతే అక్కడ నుంచి ఆయుధాలు అయితే పంపిస్తున్నారో, ఏదైతే మనకి పైన వార్లు అయితే చేయడానికి అయితే వాళ్ళు ఫైటర్ జెట్స్ కానీ డ్రోన్స్ ఏదైతే మన మీద పంపిస్తున్నారో, మన విష్ణు చక్రం ఏదైతే ఉందో S-400 అది ఆల్రెడీ పంజాబ్లో అయితే ఉంది. కాబట్టి దాని రేంజ్ దాదాపు 600 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడే మిసైల్ని గుర్తిస్తుంది. 400 కిలోమీటర్ దూరంలోనే ఆ మిసైల్ వచ్చేసి పూర్తిగా అక్కడే నాశనం అయితే చేస్తుంది. కాబట్టి ఆల్రెడీ పంజాబ్లో వచ్చి ఒకటి దిగిపోయింది, ఇంకొకటి ఆల్రెడీ దింపాలనే ఉద్దేశంతో మన దగ్గర 9 ఉన్నాయి. కాబట్టి ఇంకోటి కూడా అక్కడ దింపడానికి అయితే ట్రై అయితే చేస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర స్టాక్ అనేది కొంచెం తక్కువ అయితే ఉంది. ఆ 9 కొనడానికి మన దేశం దగ్గర 45,000 కోట్ల రూపాయలు అయితే అయిందండి. రష్యా నుంచి ఇన్పుట్ చేసుకున్న మన సుదర్శన చక్రం ఇది. సో ఈసారి వచ్చేసి మనమైతే పాకిస్తాన్కి ఎలాంటి బుద్ధి చెప్పాలంటే ఈసారి కనుక వారు వార్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇక పుట్టగతులు ఉండకుండా ఆ విధంగా చేయాలి. ఎందుకంటే 1971లో ఏదైతే వార్ అయితే జరిగిందో అప్పుడు బంగ్లాదేశ్ అయితే వేరుపడింది కదా. ఈసారి కనుక వార్ జరిగితే మాత్రం ఏకంగా పాకిస్తానే మన దగ్గర రావాలి, ఆ విధంగా చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా ఇప్పుడు లేని సమయంలో మనతో వాళ్ళు వార్ అయితే పెట్టుకుంటున్నారు. అలాగే వాళ్ళ ఏదైతే చైనా దగ్గర నుంచి ఇన్పుట్ చేస్తున్న మిసైల్స్ కానీ డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో మన దేశంలో వచ్చేసి అక్కడక్కడ టార్గెట్ అయితే పెట్టుకున్నారండి. నిన్ననే అక్కడ జమ్మూలో వచ్చేసి అటాక్ అయితే చేసి అక్కడ ఒక మన జవాన్ వచ్చేసి వీర మరణం అయితే పొందడం అయితే జరిగిందండి. సో మనకైతే ఆయన ఆల్రెడీ ఒక ఛానల్లో మన ఛానల్లో ఒక వీడియో చేసిన వెళ్ళి చూడండి. వచ్చేసి మన తెలుగు ఆయనే అక్కడ చనిపోయాడు ఆ కాల్పుల్లో. అసలు ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది అయితే జరుగుతుందండి పాకిస్తాన్ వల్ల. పాకిస్తాన్ వాళ్ళకి ఇంకా ఎందుకు చూస్తున్నారు, డైరెక్ట్గా అటాక్ చేసి వాళ్ళని మొత్తం నాశనం చేస్తే సరిపోతుందండి. ఎందుకంటే మన దేశంలో చాలామంది హిందువులు అయితే ఉన్నారు. ఏదైనా సరే సమయం సందర్భం చూసి మనం అయితే వారైతే దిగుతున్నాం అండి. ఎందుకంటే మనకి ఏదైతే February 14 అందరికి గుర్తుంది కదా 2019లో, దాని తర్వాత ఎంతమంది మరణించారు అదే రోజున. సో దాని తర్వాత మనం చిన్నగా ఏదో వాళ్ళపైన స్థావరాలు ఏదైతే ఉన్నాయో టెర్రరిస్ట్ స్థావరాలు వాటిపైన అటాక్ అయితే చేశాం కదా. మళ్ళీ మొన్న ఎవరైతే సివిలియన్స్ అయితే వచ్చారో మొన్న పహల్గామ్లో టూరిస్టులు వచ్చారు కదా. సో అక్కడ కూడా ఈ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో కుక్కలు అక్కడ అటాక్ చేశారు.
వాళ్ళే ప్రతిసారి గెలుకుంటున్నారు కాబట్టి ఈసారి గట్టిగా నిర్ణయం అయితే తీసుకున్న తర్వాత వాళ్ళకైతే సరైన బుద్ధి చెప్పాలి. అలాగే అదే డ్రాగన్ ఏదైతే ఉందో చైనా, సో చైనా కూడా వాళ్ళకైతే సపోర్ట్ అయితే ఇస్తుంది కాబట్టి ఈసారి సుదర్శన్ చక్రం చూసిన తర్వాత వాళ్ళు కూడా ఉచ్చపోసుకుంటున్నారు. ఎందుకంటే సుదర్శన్ చక్రం రేంజ్ ఎలా ఉంటుందంటే 360 డిగ్రీస్లో ఎంతైనా మిసిల్స్ రాని ఒకేసారి ఒక నిమిషంలో దాదాపు 100 మిసిల్ వచ్చినా సరే దాన్ని డిస్క్రైబ్ చేయడానికి అయితే ముందుకైతే ఉందండి. సో దాదాపుగా చూసుకుంటే 400 కిలోమీటర్ లోపు ఏదైతే ఉన్నాయో మిసిల్స్ అవన్నీ అక్కడైతే ఆగిపోయి అక్కడైతే వెళ్ళడం అయితే జరుగుతుంది. అలాగే 600 కిలోమీటర్ దగ్గరలో ఉంటే ఆల్రెడీ దానికైతే మిసైల్ అయితే వస్తుందని ఆటోమేటిక్గా సెన్సార్ అయితే వస్తుంది కాబట్టి అక్కడ నుంచి అయితే అక్కడే నాశనం అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈసారి పాకిస్తాన్ కనుక మనతో ఇంకా గొడవకు వస్తే మాత్రం వాళ్ళ నాశనం తప్ప ఇంకేం లేదండి. ఎందుకంటే మనకంటే వాళ్ళ జనాభాలో తక్కువ, అలాగే మనకంటే ఆర్థికంగా వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. చూసుకుంటే టెక్నాలజీ విషయంలో కూడా మనకంటే చాలా ధీరంగా అయితే ఉంటుందండి. అలాంటి వాళ్ళు మన మీద యుద్ధానికి వస్తున్నారు. ఇక్కడ మన జవాన్లు వాళ్ళ వల్ల చనిపోతున్నారు. సో ఈ పద్ధతిలో వచ్చేసి వాళ్ళకైతే ఇంకా గట్టిగా మాస్ చేసి వాళ్ళైతే బుద్ధి అయితే తెచ్చుకుంటారు. కాబట్టి ఈసారి వచ్చేసి ఏదైతే ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నాం ఆల్రెడీ పంజాబ్లో కానీ గుజరాత్లో కానీ అటాక్ అయితే ఉన్నాయట. సో వాటి గురించి వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఎందుకంటే అక్కడ నుంచి మిసైల్స్ కొన్ని వచ్చేసి మన దగ్గర అయితే వస్తున్నాయి కదా. మన ఏదైతే సుదర్శన్ చక్ర S-400 అయితే ఉందో ఆల్రెడీ కొన్నిటైతే ఆపడం అయితే జరిగింది. సో ఇకపై ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్ తరపున మీకు అయితే అందిస్తున్నాను కాబట్టి మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఏదైనా ట్రెండింగ్ టాపిక్ అయితే మీ ముందైతే తీసుకొస్తున్నాను. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, వీడియోని లైక్ చేసేయండి. జై హింద్.